ఆ జిల్లాలో పొలిటికల్ హీట్ మళ్లీ క్యారీ అయిందా? ఆ నగరపాలక సంస్థ మేయర్ సీటుపై అధికార పార్టీ కన్నేసిందా? న్యాయపరమైన అడ్డంకులు ఎప్పుడు తొలగుతాయని మాటేసిన కూటమి నేతలకు సమయం రానే వచ్చేసిందా? దొరికిన ఛాన్స్తో మేయర్ సీట్లో కొత్త వ్యక్తిని కూర్చోపెట్టడానికి మంత్రి ఎమ్మెల్యే గేమ్ స్టార్ట్ చేశారా? మరి నూతన మేయర్ ఎవరు? ఏడాది కాలమే మిగిలిన మేయర్ని మార్చి కూటమి నేతలు సాధించేదేంటి? ఇంతకీ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో వైసీపీ స్టాండ్ ఏంటి అసలు? ఈ కుర్చీ ఆట ఎక్కడో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఏ ముహూర్తాన నెల్లూరు నగర మున్సిపాలిటీ కార్పొరేషన్గా రూపాంతరం చెందిందో తెలియదు గాని మున్సిపల్ చైర్మన్ నుండి కార్పొరేషన్ మేయర్గా టైటిల్ మారినప్పటి నుంచి వాస్తుదోషమో ఏమో కానీ ఆ సీటుకి ఎప్పుడూ అవిశ్వాసం పొంచి ఉంటుందట. ఒకే పార్టీలో గెలిచి 5 ఏళ్ల పాటు మేయర్గా కొనసాగిన మేయర్ ఒక్కరంటే ఒక్కరూ లేరని చెప్పాలి. ఓకే, అసలు విషయానికి వచ్చేద్దాం. 2021వ సంవత్సరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 54కి 54 సీట్లు వైసీపీ దక్కించుకుంది. ఆ సమయంలో మేయర్ సీటు దక్కించుకోవాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ కోటంరెడ్డి మధ్య గేమ్ జరిగింది. ఆనాటి మంత్రిని ఓడించి రూరల్ ఎమ్మెల్యే తన వర్గంలో ఉన్న పొట్లూరు స్రవంతిని మేయర్ సీట్లో కూర్చోపెట్టి తాను గేమ్ చేంజర్ అని నిరూపించుకున్నాడు కోటంరెడ్డి. అయితే గేమ్ వాళ్ళిద్దరి మధ్య నడిచినా తంతే బూరెల బుట్టలో పడినట్టు పొట్లూరు స్రవంతికి మేయర్గా అవకాశం దక్కింది. ఇక ఆ సీట్లో కూర్చున్నదే తడవుగా స్రవంతి గేమ్ స్టార్ట్ చేసిందట. కాసేపు శ్రీధర్ రెడ్డి నా దైవమంటూ వైసీపీ వీడకుండానే వైసీపీ కండువా తీయకుండా టీడీపీ శ్రేణులతో టచ్లో ఉంటూ రాష్ట్రంలో అధికారం మారినా ఎవరి వల్లో చిక్కకుండా సీటును కాపాడుకుంటూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే మేయర్ స్రవంతి గేమ్ ముందు ఎవరి ఆటలు సాగలేదట. రాజకీయ అనుభవం తక్కువ ఉన్న మహిళ అయినా సీనియర్ పొలిటీషియన్లకు ఏమాత్రం తీసిపోనట్టు చాకచక్యంగా 4 ఏళ్ల పాటు తన పదవిలో కొనసాగిందంటే గ్రేట్ పొట్లూరి అని చెప్పుకోవాల్సిందే. అయితే మేయర్ గేమ్కు ఇప్పుడు చెక్ పడింది. న్యాయ సంబంధమైన అడ్డంకులు తొలగిపోవడంతో మేయర్ను దింపేందుకు రంగం సిద్ధమైందట. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కూటమి ప్రభుత్వ అనుకూల కార్పొరేటర్లతో మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. అయితే తొలుత మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ కార్యాలయంకి వచ్చి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం ప్రభుత్వ అనుకూల కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో మంత్రి నారాయణ కార్యాలయంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒకే జెండా, ఒకే ఎజెండాతో ముందుకు సాగిందట. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ చర్చల సారాంశం సఫలీకృతం కావడంతో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానంకు నోటీసులిచ్చారు. అయితే ఇదంతా పబ్లిక్ గా జరిగిన విషయమే. ఇక్కడ కీలకమైన పొలిటికల్ స్పైసీ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైందట. ఏడాది కాలం పాటు సమయం ఉండే మేయర్ సీటులో ఎవరు ఆసీనులవుతారా అని, ఆ లక్కీ డ్రాలో ఎవరి పేరు ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఎస్టీ రిజర్వ్డ్ అయిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కొరకు అర్హులైన 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోందట. మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరిని మేయర్ కుర్చీలో కూర్చోబెడతారో అనేది ప్రస్తుతం నగరంలో డిస్కషన్ ఓ రేంజ్లో జరుగుతోందట. గంటల రోజుల అన్నది పక్కన పెడితే మేయర్ మహారాజ్ కౌన్ బనేగా అనేది సింహపురి టాక్. మరి ఏడాది కాలం పాటు మేయర్ పదవిలో వచ్చిన వ్యక్తి ఏం సాధించగలడో అంటే అధికార పార్టీ అండ ఉంది కాబట్టి ఏదైనా సాధించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ మేయర్ వార్ నాడు అనిల్ వర్సెస్ శ్రీధర్ రెడ్డి మధ్య బడబాగ్నినే రగిల్చింది. అదే మేయర్ సీటు మరల మంత్రి నారాయణకి, రూరల్ ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుందేమోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ జిల్లాలో కొనసాగుతుందట. మేయర్ స్రవంతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై గెలిచిన అభ్యర్థి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలోనే కొనసాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేయర్ స్రవంతి మూజువాణి పద్ధతిలోనే ముందుకు సాగింది. అయితే కూటమి నేతలు కట్టకట్టుకుని స్రవంతిపై అవిశ్వాస తీర్మానంకు ముందుకు రాగా మేయర్ దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలను ఆశ్రయించిందట. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునిగే పడవపై ప్రయాణం చేసి ఓటమిని మూటకట్టుకోవడం ఎందుకని మేయర్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మొత్తానికి నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్కు కారణమైన మేయర్ సీటుపై ఏం జరగబోతోంది? అవిశ్వాస తీర్మానంను మేయర్ పొట్లూరి స్రవంతి నెట్టుకురాగలరా? ఒకవేళ స్రవంతి వైదొలిగితే నెక్స్ట్ మేయర్ ఎవరు? మేయర్ సీటుకై ఆనాటిలాగే నేడు కూడా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే వార్ జరుగుతుందా, లేక సర్దుబాట? మేయర్ పీఠంపై చిక్కుముడి వీడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.